రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ప్రత్యర్థిని సమయం చూసి కొట్టాలి. అలాంటి రాజకీయాల్లో చంద్రబాబు రాటుదేలిపోయారు. దానికి సాక్ష్యం ముందస్తుగా స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్లాన్ చేసుకోవటం. వైసీపీ క్యాడర్ అనుభవిస్తోన్న పదవుల్ని కూడా ఊడగొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని 3 నెలల ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్ఈసీ నీలం సహాని ఏర్పాట్లు ప్రారంభించారు. ఓటర్లు, పోలింగ్ బూత్ల వంటి ప్రక్రియలను డిసెంబర్లోపు పూర్తి చేయనున్నారు. జనవరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంటు ఎన్నికలను 6 నెలల ముందుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చట్టంలో అవకాశం ఉంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం 3 నెలల ముందుగా నిర్వహించుకోవచ్చు. చట్టంలో ఉన్న ఈ వెసులుబాట్ల ప్రకారం జనవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ ప్రతిపాదించింది. దానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఎన్నికలకు రాజకీయపరమైన ఆటంకాలు ఏవీ లేవు. గతంలో కరోనా కారణంగా ఆలస్యమైంది. 2014కి ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత జరుగుతున్నాయి. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. వాటికి మార్చి వరకు గడువు ఉంది. గతంలో మున్సిపల్ ఎన్నికే ముందు జరిగాయి. కరోనా కారణంగా వాయిదా పడి పంచాయతీ, పరిషత్ ఎన్నికలు తర్వాత జరిగాయి. ముందుగానే స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉంది. ఇప్పుడు వైసీపీ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఓడిపోయి ఏడాదిన్నర అవుతున్నా జగన్ తన రాజకీయ భవిష్యత్తు గమనంపై ఓ స్పష్టతకు రాలేకపోతున్నారు. ఇటీవల పులివెందులలో ఘోర పరాజయం తర్వాత వైసీపీ స్థానిక నేతలు మరింతగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. గతంలో లోకల్ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు చేస్తోందని చంద్రబాబు బాయ్కాట్ చేశారు. ఇప్పుడు వైసీపీకి అలాంటి పరిస్థితి కల్పించడానికే ఎక్కువ అవకాశం ఉంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై సందేహాలున్నాయి. పులివెందుల ఎన్నికలను చూసిన తర్వాత ఎవ్వరూ ధైర్యం చేసే అవకాశాలు లేవని అంచనాకొస్తున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ సహా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయటం లేదు. అన్నింటిలోనూ బహిష్కరించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ పులివెందులలో పోటీ చేయకపోతే పరువు పోతుందని పోటీ చేశారు. అయినా పరువు పోయింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలను సరిగ్గా నిర్వహించరని, అధికార దుర్వినియోగమని చెప్పి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. పోటీ చేసేందుకు వైసీపీ నేతలు కూడా సిద్ధంగా ఉండరు. అందుకే ముందస్తుగా స్థానిక ఎన్నికలు నిర్వహించి క్యాడర్కు పదవులతో పాటు అన్ని స్థాయిలో పార్టీ పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.